ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వివేక్ కి ఫ్యాక్టరీ అప్పగిస్తే ఏ ప్రాబ్లం ఉండదు అన్నావు. ఇప్పుడు చూడు, విషయం ఆస్తి పంపకాల దాకా వచ్చేసింది. ఇలా జరుగుతుందని తను మాత్రం ఊహించదు కదా మిత్ర. ఎందుకిలా జరుగుతుందో అర్థం కావట్లేదు. ఇది ఇలాగే జరగాలని నేను డిసైడ్ చేశాను కాబట్టి ఇది ఇలాగే జరుగుతుంది. ఈ కుటుంబం 2 ముక్కలయ్యేంత వరకు ఈ గొడవ ఆగదు, ఆగనివ్వను. తాతయ్య, ఇందాక పిన్ని చిన్న నానమ్మ అమ్మ నాన్నతో గొడవ పడ్డారు కదా. భారతంలో కౌరవులు పాండవుల్లాగా ఈ ఇంట్లో అందరూ గొడవ పడి విడిపోతారా తాతయ్య? గొడవపడి విడిపోతే ఎవ్వరూ హ్యాపీగా ఉండరు కదా తాతయ్య. అందరం కలిసి ఉంటేనే బాగుంటుంది తాతయ్య. మీరింటికి పెద్దవారు కదా, ఏదో ఒకటి చెయ్యండి తాతయ్య. మీరు చెప్తే అందరూ వింటారు. ప్లీజ్ తాతయ్య. లక్కీ, జున్ను, మీకు స్కూల్కి టైం అవుతుంది కదా, వెళ్ళిరండి. ఏంటి మావయ్య గారు ఇది? ఏం చేయమంటావమ్మా? పేరుకే ఇంటికి పెద్దవాణ్ణి. పిల్లలడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పలేకపోయాను. ఇలాంటి టైంలో అరవింద్ ఉంటే అంతా తనే చూసుకునేది. తను లేక నేను నిస్సహాయుణ్ణైపోయానమ్మా. ఎందుకు మావయ్య గారు బాధపడతారు? మేమంతా లేమా? మీరు ధైర్యంగా ఉండండి. ఇప్పుడు నా ధైర్యం నువ్వే తల్లి. ఈ ఇంటిని నువ్వే ఆదుకోవాలి. ఈ కుటుంబం 2 ముక్కలు కాకుండా చూడాలి. మహాభారతం మన ఇంట్లో జరగకూడదమ్మా. మిత్ర కోసం, ఈ ఇంటి కోసం ఎంతో చేశాం. నా కోసం ఈ ఒక్క సాయం చేయి తల్లి. చేతులు పట్టుకొని అడుగుతున్నాను, సాయం చేయమ్మా. సాయం ఏంటి మావయ్య గారు? అది నా బాధ్యత. అత్తయ్య గారు నాకిచ్చి వెళ్ళిన బాధ్యత. నువ్వు అలాగే అనుకో తల్లి. ఆస్తి పంచేసుకుని వాళ్ళు బయటికెళ్ళిపోతే బతకలేరు. వాళ్ళని ఆదుకో. ఈ కుటుంబాన్ని కాపాడు. అంతా నేను చూసుకుంటాను మావయ్య గారు. మీరేం దిగులు పడకండి. మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. ట్విస్ట్ ఎలా ఉంది లక్ష్మి? అదిరిపోయింది కదా. నీ చెల్లెలు ఆస్తి పంపకాలు అడుగుతుందని నువ్వు అస్సలు ఊహించుండవు కదా. మీ తాతగారి పొలం పక్కకి పోకుండా కాపాడుకున్నావు. కానీ ఈ కుటుంబం 2 ముక్కలు కాకూడదు అని కోరుకునే మీ మావయ్య కలను కాపాడుకో. ఈ విషయంలో నీకు ఓటమి తప్పదు. ఎందుకంటే ఇది నా ప్లాన్, తెలుసు. కానీ నువ్వు కూడా ఒకటి తెలుసుకోవాలి మనీషా. ఇప్పటి వరకు నువ్వు వేసిన అన్ని ప్లాన్లలో నేనే గెలిచాను. అది మర్చిపోకు. ఇప్పటి వరకు ఒక ఎత్తు, ఇప్పుడొక ఎత్తు లక్ష్మి.
ఈసారి నేను వేసిన ప్లాన్ భారతంలో ఆ శకుని ఆడిన పాచిక ఆట లాంటిది. ఇంకా చెప్పాలంటే ఇదొక పద్మ వ్యూహం. దీన్నుంచి నువ్వు బయటపడలేవు. అలా అనుకోవడం నీ అమ్మాయికత్వం. నువ్వు నాకు చెడు చేస్తున్నావు అనుకుంటున్నావేమో, కానీ మిత్రగారికి ద్రోహం చేస్తున్నావు. నేను ఏం చేసినా మిత్ర కోసమే చేస్తాను. ఇది కూడా మిత్రకి దగ్గరవ్వడానికే చేస్తున్నాను. ఈ కుటుంబం 2 ముక్కలైతే మిత్రగారు నీకెలా దగ్గరవుతారు? వెరీ సింపుల్. ఆస్తి పంపకాలు జరిగితే నీ మావయ్య గారు ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోవడానికి ఇష్టపడరు. బయటికి వెళ్తే వివేక్ జానులు బ్రతకలేరు కాబట్టి వాళ్ళని వెళ్ళనివ్వరు. సో బయటికి వెళ్ళేది నువ్వు, మిత్ర, పిల్లలు మాత్రమే. రామాయణంలో రాముడు సీత అడవులకు వెళ్ళినట్టు మీరు ఈ ఇంటి నుంచి బయటికి వెళ్లాల్సొస్తుంది. అడవిలో రావణుడు సీతని ఎత్తుకుపోయినట్టు నేను మిత్రాన్ని ఎత్తుకుపోతాను. ఇది నా ప్లాన్. ఎలా ఉంది? ఏడ్చినట్టుంది. రావణుడు ఎత్తుకెళ్లిన సీత లంకలోనే ఉండిపోలేదు. రాముడు సముద్రాన్ని దాటి రావణుణ్ణి చంపి సీతని అయోధ్యకి తిరిగి తీసుకెళ్లిపోయారు. అంటే మిత్ర కోసం నువ్వు నాతో యుద్ధం చేస్తావా? మొదట్నుంచి మన మధ్య జరుగుతుంది అదే కదా. నువ్వు ప్రయత్నించిన ప్రతిసారి ఓడిపోతూనే ఉన్నావు. కానీ ఈసారి గెలిచేది నేను, ఓడేది నువ్వు. ఎందుకు చెప్పనా? ఇప్పటి వరకు నీ వాళ్ళు అనుకున్న వాళ్ళు నీ వైపు ఉన్నారు. ఇప్పుడు నా వైపు ఉంటారు. నీ సొంత వాళ్లనే నీకు శత్రువులుగా చేసి ఆడుతున్న పాచికలాట ఇది. చేతనైతే నిన్ను, నీ కుటుంబాన్ని కాపాడుకో, మిత్రాన్ని కూడా. నువ్విచ్చిన ప్లాన్తో అక్కా చెల్లెళ్ల మధ్య చిచ్చు పెట్టాను సరియు. అదిప్పుడు రావణ కాష్టంలా రగిలిపోయి ఆస్తి పంపకాల వరకు వచ్చింది. ఐ నో. అవును, ఈ ఇంటి విషయాలు నీకెలా తెలుసు? నీకోసం ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకుంటూ ఉంటాను మనిషా. ప్లాన్స్ ని చాలా ఫాస్ట్ గా మూవ్ చేసావు. వెరీ గుడ్. ఇది సరిపోదు సరియు. ఇంకా ఇంకా హీట్ పెరగాలి. ఇంట్లో రచ్చ రచ్చ జరగాలి. అందరూ కొట్టుకు చావాలి. ఇది జరిగింది, అది కూడా జరుగుతుంది. కాకపోతే ఈ రచ్చ ఆ ఇంటికే పరిమితం కాకూడదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.